హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫస్ట్ కొండ అయితే విశ్వనాథ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము విత్ ఫ్యామిలీతో. అండ్ మార్నింగ్ 5 o'clock అనమాట. ఇంక మేము బయటకు వచ్చినప్పటికి 8:30 అయింది. దాని తర్వాత మేము విజిట్ చేసిన శ్రీ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మృత్యుంజయ మంత్రం జపిస్తే చాలా మంచిదని చెప్పి శక్తివంతంగా పలకరించబడుతుంది ఇక్కడ. అండ్ అక్కడ బావిలోంచి వాటర్ అయితే తాగాము మేము. అది ఏంటంటే ఆ వాటర్ తాగితే మనకి ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి, అండ్ మృత్యాన్ని జయించినట్టు అని చెప్పేసి అక్కడ డివోటీస్ అయితే నమ్మకం అనమాట. దెన్ మేము విశాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము. విశాలక్ష్మి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఆమె ఒక శక్తి పీఠం అని చెప్పి, వన్ ఆఫ్ ది శక్తి పీఠం అనమాట. సతీమాత కుండరాలు అయితే ఉన్నాయి కదా, అదే ఇయర్ రింగ్స్ అక్కడ పడ్డాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. అండ్ నేను గూగుల్ కూడా చేశాను, సేమ్ అయితే వచ్చింది. అండ్ దెన్ మేము ఇంకా అక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం అంతా మేము ఎక్స్ప్లోర్ అయితే చేసాము. చాలా మంచిగా అనిపించింది. దెన్ మేము మళ్ళీ మణికర్ణ ఘాట్కి అయితే వెళ్ళాము. దూరం నుంచి అయితే చూసాను నేను మణికర్ణ ఘాట్. అండ్ తర్వాత దగ్గరికి వెళ్ళాము, అది అయితే షూట్ చేయలేదు నేను. అండ్ మణికర్ణ ఘాట్ ఏంటంటే అక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని చెప్పేసి అయితే నమ్మకంగా భావిస్తారనమాట. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా షూట్స్లో అయితే చూసుంటాము. సో నేను అందుకే సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అండ్ మేము ఇంకా యాక్చువల్లీ వారాహి టెంపుల్కి కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ డే అయితే వీడియో కొంచెమే తీసామన్నమాట. అండ్ యాక్చువల్లీ అంటే మేము వెళ్ళినప్పటికీ ఆ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, మాకు తెలియదు. సో టైమింగ్స్ తెలుసుకుని నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. అండ్ ఇంకా ఏమంటారు, అన్నపూర్ణ టెంపుల్కి అయితే కూడా వెళ్ళాము మేము. అన్నపూర్ణ టెంపుల్ ఏంటంటే అక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది. 11 o'clock నుంచి 3 o'clock వరకు అయితే జరుగుతుంది. అండ్ అక్కడ ఏంటంటే అన్నదానం చేసే వాళ్ళకి మహాలక్ష్మి ఆమె మనకి ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి నమ్మకం అనమాట. అండ్ మేము చాలాసేపు కూర్చున్నాము, సిస్టర్స్తో టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడ వాటర్ దగ్గరకు వచ్చి కొంచెం సేపు మెడిటేషన్ అయితే చేసాము. అండ్ ఈవినింగ్ అయిపోయింది. అండ్ రిటర్న్ వెళ్తుంటే మళ్ళీ ఎందుకు అనిపించింది టెంపుల్ దగ్గరికి వెళ్దాం లోపలికి అని చెప్పేసి మళ్ళీ లోపల విశ్వనాథ్ టెంపుల్ అయితే మళ్ళీ వెళ్ళిన. సెకండ్ టైం అయితే నేను దర్శనం అయితే చేసుకున్నా. అండ్ మేము స్నానం చేసి అక్కడే అండ్ వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. అండ్ ఇదే అనమాట, 2 hours అయితే వెయిట్ చేసాం.